గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది బహుగా ఫలించును. అందుకే దేవుని పాదాలు పట్టుకొని ఎందులోనూ కూడా కొరగాని వాణ్ణి, ఎన్ని మార్లు ట్రై చేసినా ఓడిపోయిన వాణ్ణి, పనికి మాలిన వాణ్ణి ప్రభు, ఇక ఏదైనా నీ కృపతో నువ్వు వాడుకోవటం తప్ప, నువ్వు బలపరిచి నిలబెట్టడం తప్ప, నువ్వు శక్తినిచ్చి ముందుకు నడిపించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని కొన్ని సంవత్సరాల క్రితమే నాకు అర్థమై పాటలు పాడుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరూ ఉండగను, ధైర్యం బలం నువ్వే యేసయ్యా, ఇంకా లేకపోతే నా వల్ల ఏది కాదయ్యా, బ్రతకటమే అసాధ్యం ప్రభువా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆలోచననిచ్చి నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే అడిగా, నాకు యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా, నేను బలహీనుణ్ణి ప్రభువా, నీ బలంతో నింపకపోతే నేను బిడ్డలకి ఏమాత్రం ప్రయోజనకారిని కాను, నాకు నీ బలమే తండ్రి అని దేవుని బలాన్ని ఆశ్రయించే ఇక్కడికి వచ్చాను. ఎంతమందికి అర్థమైంది?